ఆమె ఇంకెక్కడ ఉంచింది, వాళ్ళు ఇంకెక్కడ చూశారు, అతను ఇంకెక్కడ కలిశాడు, మీరు ఇంకెక్కడికి వెళ్ళారు. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వేరెల్స్ ప్లస్ డిడ్తో మాట్లాడవచ్చు. సో వేరెల్స్ అంటే ఏంటి, ఇంకెక్కడ. డిడ్ అంటే పాస్ట్లో జరిగిపోయిన పనుల గురించి మాట్లాడడానికి మనం డిడ్ అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీరు ఇంకెక్కడికి వెళ్ళారు, వేరెల్స్ డిడ్ యూ గో. వాళ్ళు ఇంకెక్కడ చూశారు, వేరెల్స్ డిడ్ దే సీ. మీరు ఇంకెక్కడ పెట్టారు, వేరెల్స్ డిడ్ యూ పుట్. మీరు ఇంకెక్కడ మాట్లాడారు, వేరెల్స్ డిడ్ యూ టాక్. అతను ఇంకెక్కడ కలిశాడు, వేరెల్స్ డిడ్ హీ మీట్. ఆమె ఇంకెక్కడ చేసింది, వేరెల్స్ డిడ్ షీ డూ. వాళ్ళు ఇంకెక్కడ కొట్టారు, వేరెల్స్ డిడ్ దే బీట్. ఆమె ఇంకెక్కడ ఉంచింది, వేరెల్స్ డిడ్ షీ కీప్. మీరు ఇంకెక్కడ ఇచ్చారు, వేరెల్స్ డిడ్ యూ గివ్. వాళ్ళు ఇంకెక్కడ అడిగారు, వేరెల్స్ డిడ్ దే ఆస్క్. ఆమె ఇంకెక్కడ చదివింది, వేరెల్స్ డిడ్ షీ స్టడీ. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం వేరెల్స్ ప్లస్ డిడ్తో మాట్లాడవచ్చు. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.